హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మంగళవారం రోజు షూట్ చేసిన వీడియో, అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నుంచి వీడియో అయితే షూట్ చేశాను. పిల్లలు ఉన్నప్పుడు వీలు కాలేదన్నమాట, హడావిడిగా అంటే కొద్దిగా లేట్గా లేసాను. ఇంకా ఆ వీడియో అవేమీ షూట్ చేయలేదన్నమాట పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత నుంచి వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి జొన్న రొట్టె బెండకాయ ఫ్రై అయితే తినేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించలేదు. వాతావరణం చల్లగా ఉంది, బయట వర్షం అయితే పడతా ఉంది. స్కూల్ టయానికి లంచ్ టయానికి తీసుకెళ్ళి ఇవ్వచ్చులే అని చెప్పేసి ఏం చేయలేదన్నమాట. ఇంకా నేను ఇక్కడ నా కోసమని జొన్న రొట్టె అయితే చేసుకుంటూ ఉన్నాను. జొన్న రొట్టె మామూలుగా చేత్తో తడతారు కదా, నాకు అంటే నేర్చుకున్న కొత్తలో చేత్తోనే తట్టేదాన్ని. తర్వాత ఇంకా చపాతీ కర్రతో రుద్దడం నేర్చుకున్నాను. ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట. అలా తట్టితే చేయి బాగా నొప్పిగా అనిపిస్తుంది. అలా తట్టే కన్నా ఇట్లా చపాతీ కర్రతో రుద్దితే కొంచెం ఈజీగా కూడా అనిపిస్తుంది. ఏమంటే చపాతీ కర్రతో రుద్దేటప్పుడు మనం పిండి బాగా గట్టిగా తడుపుకోవాలన్నమాట. అంటే లూజ్గా తడుపుకుంటే బండకి అతక్కపోతుంది అనమాట రొట్టె పిండి. అందుకే కొంచెం గట్టిగా తడుపుకొని చేసుకుంటే చపాతీ కర్రతో కూడా బాగా ఈజీగా రొట్టె అయితే చేసుకోవచ్చు. పెన్నం వేడిగా ఉందని బుడ్డలు అయితే వేసానమాట. ఆ వేడికి బుడ్డలు ఏగిపోతాయని చెప్పేసి. కార్తీక మాసం సోమవారంకి ఎండ్ అయిపోయింది కదా. నేనైతే కార్తీక పౌర్ణమి దాకా కార్తీక స్నానం చేశాను. ఆ నెక్స్ట్ డే కూడా చేశాను. ఇంకా తర్వాత పీరియడ్ వచ్చింది. ఇంకా తర్వాత అంటే ఇంకా కార్తీక పౌర్ణమి తర్వాత వాతావరణంలో చేంజ్ అయితే వచ్చింది. బాగా చలిగా అనిపించింది అనమాట. ఇంకా మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి జలుబు, దగ్గు, ఫీవర్ అట్లా స్టార్ట్ అయిపోయాయి. నాకు కూడా ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా దగ్గు, జలుబు కూడా బాగా ఎక్కువగా ఉండినాయి అనమాట. ఇంకా అందుకే ఇంకా కార్తీక స్నానం అయితే చేయలేదు. చాలామంది కార్తీకాలలో నాన్ వెజ్ తిన్నారు కదా, మేము కూడా కార్తీకాలలో నాన్ వెజ్ తినమన్నమాట. ఇంకా మండేకి ఎండ్ అయిపోయింది కదా కార్తీక మాసము. ఇంకా ట్యూస్డే నుంచి ఇంకా అందరూ ఎప్పుడెప్పుడు తెచ్చుకొని తినాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సేమ్ మా ఇంట్లో పొజిషన్ కూడా అదే అనమాట. మా చిన్ను అయితే సండే రోజే అడిగాడనమాట, ఇంకా అయిపోయింది కదా అమ్మ, ఇంకా తెచ్చుకుందాము, నాన్నని తీసుకొని రమ్మని చెప్పు అని ఇంకా గోల అనమాట. మండే రోజు ఈవినింగ్ ఏడ్చి మరి చికెన్ పకోడా అయితే తెప్పించుకొని తిన్నాడు. ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే రానివ్వలేదన్నమాట. బయటే కూర్చొని తిను నువ్వు, మండే కదా, మామూలుగా మేము మండే కూడా మేము నాన్ వెజ్ తినమన్నమాట. ఇంకా బయటే కూర్చొని తిన్నాడు. ఇంకా ట్యూస్డే రోజు కూడా ఏం నాన్ వెజ్ తెచ్చుకోలేదన్నమాట. అంటే మా ఆయన ఫ్రెండ్స్ అయ్యప్ప మాల వేశారు కదా, వాళ్ళతో పాటు ఈయన కూడా శబరిమల వెళ్తున్నాడు. అందుకని చెప్పేసి అప్పటిదాకా ఏం వద్దులే అని ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకొని రాలేదన్నమాట. ఇంకా నేను ఆ రోజుకి మష్రూమ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. నేను మష్రూమ్ కర్రీని చాలా త్వరగా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకుంటాను. బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకొని దోరగా వేపుకుంటున్నాను. ఇవి వేపుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. మష్రూమ్స్ని ఫస్ట్ నేను మామూలు నీటితో శుభ్రంగా కడిగి తర్వాత ఈ వేడి నీళ్ళల్లో ఉంచేసి ఒక 2 సెకండ్స్ ఉంచాను. తర్వాత మనం వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్లో ఈ మష్రూమ్స్ని గట్టిగా వాటర్ లేకుండా పిండేసి వేస్తున్నాను. అంటే మనం నీటిలో ఒక 2 సెకండ్స్ ఉంచాం కదా, వాటర్ పీల్చుకొని ఉంటాయి, అందుకే గట్టిగా పిండి వేస్తున్నాను. వాటర్ బాగా ఊరుతాయి అన్నమాట మష్రూమ్స్కి. మష్రూమ్ ముక్కలన్నీ వేసిన తర్వాత పసుపు, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టకుండా అలాగే ఉడికించుకుంటున్నాను. మూత పెడితే ఎక్కువ నీరు ఊరుతుంది అనమాట. మష్రూమ్స్ కూడా ఒకలాంటి స్మెల్ అయితే వస్తాయి, అందుకే మూత పెట్టకుండా అలానైతే ఉంచేసాను. గ్రేవీ కోసం నేను ఇక్కడ కొబ్బరి, బుడ్డపప్పులు, అల్లం, ఎల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేస్తున్నాను. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేయలేదన్నమాట. ఇందులోనే కొబ్బరిలోనే వేసాను కదా అల్లం, ఎల్లిపాయలు. తర్వాత టమోటాలు, మెంతాకు, కారం వేసి టమోటాలు మగ్గాలి, అలాగే కారం పచ్చివాసన పోవాలి కదా, ఇవి బాగా మగ్గించుకోవాలన్నమాట. అన్నీ కలిసేలా కలుపుకుంటూ 2-3 నిమిషాలు మగ్గించుకొని కెటిల్లో నీళ్లు వేడి చేసుకొని వేసుకుంటున్నాను. చల్లనీళ్ళైనా పోసుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపేసాను. క్విక్ అండ్ ఈజీగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలాలు హడావిడి లేకుండా ఇలా సింపుల్గా మష్రూమ్ కర్రీని చేసుకోవచ్చు. మీరు ఒకసారి నా ప్రాసెస్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.
బయటైతే బీభత్సంగా వాన అయితే పడతా ఉంది. నేను ఇక్కడ ఇంకా మష్రూమ్ కర్రీలోకి కలర్ రైస్ అయితే చేస్తున్నాను. దీన్ని కలర్ రైస్ అంటాము, తిరువాత అన్నం అని పిలుస్తాము మేమైతే. నేను ఎక్కువగా ఇది చికెన్ కర్రీ చేసిన, మటన్ కర్రీ చేసిన ఈ రైస్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ రైస్లో మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించుకుంటాం కదా, అప్పుడు బాగా ఎక్కువగా పుదీనా, మెంతాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేటప్పుడు ఇవి కూడా వేసి బాగా మగ్గించుకొని ఈ కలర్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. నేను ఎక్కువగా చెక్క, లవంగ, బిర్యానీ మసాలా దినుసులు ఎక్కువగా యూజ్ చేయను. ఎక్కువగా కర్రీలో కూడా నేను మసాలా ఎక్కువగా వాడను అనమాట. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మరీ ఘాటుగా ఉన్నా వాళ్ళు తినలేరు కాబట్టి కొంచెం మసాలా వేసి చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ బాక్స్లలో రైస్, కర్రీ పెట్టేసి క్యారెట్లు అయితే కట్టేస్తున్నాను. లంచ్ టైం అయితే అయ్యింది. ఇంకా పిల్లలకి ఇచ్చి రావడానికి వెళ్తున్నాను అనమాట. వర్షం అయితే బయట తగ్గింది, అంత హెవీగా అయితే పడలేదన్నమాట. నేను వెళ్ళేటప్పుడు అసలు వాన పడలేదన్నమాట. సగం దారికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉన్నట్టుండి చాలా ఫాస్ట్గా అయితే పడింది వర్షము. మొత్తం తడిచిపోయినాను. తల్లో నుంచి ఇంక ఇట్లా నీళ్ళు అయితే కారుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఏం చెప్పాలా చెప్పు. పెడతా. నాకు మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉండింది. ఇంకా మా ఆయనకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి వచ్చేసాయని చెప్తే ఇంకా బయట వర్షం పడుతూనే ఉంది. ఇంకా షాప్ క్లోజ్ చేసి వచ్చేసారనమాట. ఇంక ఇద్దరం కూర్చొని ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నాము. మా అత్త అయితే నేను కాసేపు ఉన్నాక తింటాను, మీరు తినేసేయండి అని చెప్పింది. మా ఆయన భోంచేసి షాప్కి అయితే వెళ్ళిపోయారు. తిను వెళ్ళేటప్పుడు లైట్గా సన్నగా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా చాలా ఫాస్ట్గా అయితే పడింది. ఇందాక చూశారు కదా, చూపించాను కదా, చాలా ఫాస్ట్గా అయితే బయట వర్షం పడుతూ ఉంది. వర్షం పని వర్షంది, మన పని మనదనమాట. ఇంక నేను ఇంట్లోకి వచ్చి తిన్న తర్వాత గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకొని ఒక 5-6 రోజులు అయిందనమాట. ఒక శారీ ఇచ్చారు కుచ్చుళ్ళు లేమని, అసలు మర్చిపోయాను. ఇంకా ఆ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ప్యాడ్కి అంతా దారాలు చుట్టుకొని దారాలన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. దారాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత వర్షం తగ్గిందా లేదా అని బయటకు వచ్చి చూస్తే కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షము. నేను ఇక్కడ కుచ్చులు వేయడానికి దారాలు చుట్టు పెట్టుకున్నాను కదా, అవి ఐరన్ చేసుకొని శారీకి కుచ్చులు వేయడం స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా దారాలని ఐరన్ చేసుకొని వేస్తే శారీకి వేసిన కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఐరన్ చేయకుండా అలానే వేసామనుకో దారాలన్నీ విడివిడిగా వెళ్ళిపోయి చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట, మెస్సీ మెస్సీ లాగా. అదే ఐరన్ చేసి వేసామనుకో దారాలన్నీ ఒకటే చోట ఉండి కుచ్చు చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇంతకుముందు శారీకి కుచ్చుళ్ళు ఐరన్ చేయకుండా అలానే వేసేదాన్ని. అసలు అర్థమయ్యేది కాదు, ఏంటి నీట్గా లేదు అని అనిపించేది అనమాట. ఒకసారి ఐరన్ చేసి వేశాను, అప్పుడు చాలా బాగా నీట్గా వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు శారీకి కుచ్చులు వేసినా అవి ఐరన్ చేసి శారీకి కుచ్చులు వేస్తానన్నమాట. శారీకి కుచ్చులు వేసిన తర్వాత నేను ఒక 1/2 అవర్ పడుకొని కూడా లేసాను. వర్షం అయితే ఇంకా తగ్గలేదన్నమాట, వర్షం పడుతూనే ఉంది. పుదీనా తెచ్చుకున్నప్పుడు 2 కొమ్మలకి వేర్లు నిన్నాయన్నమాట. అత్త దీంట్లో గంపలో పెట్టేసింది. అది మట్టి కూడా కాదు, ఇసుకలో పెట్టిందనమాట. చాలా బాగా వచ్చింది పుదీనా. మామూలుగా పుదీనా మంచి స్మెల్ వస్తుంది కదా, ఇంకా మన ఇంట్లో పెంచుకునేదైతే ఇంకా మంచి, అంటే నేను తెంపిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత కూడా నా చెయ్యి పుదీనా స్మెల్లే వస్తుందన్నమాట. అంత మంచిగా ఎక్కువ వాసన వస్తుంది పుదీనా వాసన. కొన్ని కూరగాయలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా, ఎందుకంటే రాగి సూప్ చేద్దామని చెప్పేసి. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి పిలుచుకొని రావాలా, వాళ్ళని ఇంటికి పిలుచుకొని వచ్చిన తర్వాత తయారు చేస్తాను. ముందే చేసి పెడితే చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నీ రెడీగా ఒక చోట అయితే పెట్టుకున్నాను. పిల్లల్ని ఇంటికి పిలుచుకొని వచ్చాక ఇంకా సూప్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని
ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను, అవి కొద్దిగా వేయించుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఎల్లిపాయలు కూడా వేసాను అనమాట. అవి కూడా కొంచెం వేపుకున్నాను అనమాట, పచ్చివాసన పోయేదాకా వేపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాబేజీ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసి కాసేపు ఒక 2 సెకండ్స్ అట్లా వేయించుకున్న తర్వాత ఉప్పు వేసి మళ్ళీ ఇంకా 2-3 సార్లు వేయించుకున్న తర్వాత నీళ్లు వేసాను అనమాట. వేడి నీళ్లు వేసాను. 1.5 గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకున్నాను అనమాట. అంటే మనం వేసిన కూరగాయలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల రాగి పిండి తీసుకొని నీళ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉడికిన కూరగాయల దాంట్లో రాగి పిండి వేసేసి మొత్తం కలుపుకున్నాను అనమాట. రాగిపిండి వేసి కలపగానే ఒక 2 సెకండ్లకే గట్టి పడిపోయింది. అందులో నేను 1 స్పూన్ మిరియాల పొడి వేసి కలిపాను. తర్వాత కొద్దిగా మళ్ళీ వేడి నీళ్ళు యాడ్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. వీడియోలో నా వాయిస్తో పాటే పెద్ద పెద్ద సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఇక్కడే మా ఇంటి వెనకాల ఏదో కార్కి షెడ్ వేస్తూ ఉన్నారు రేకులది, అందుకే ఆ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, ఏమనుకోకండి. నేను ఇక్కడ సూప్లో లాస్ట్కి కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేశాను. అంటే లాస్ట్కి వేస్తే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి లాస్ట్కి వేసి కలిపి స్టవ్ అయితే ఆపేశాను. నేను ఈ సూప్ చేసేసరికి 6:45 అట్లా అవుతూ ఉన్నిందనమాట టైము. బయట ఇంకా వర్షం పడతానే ఉంది. ఈ వర్షానికి బయట చల్లని వాతావరణానికి ఇట్లా వేడివేడిగా రాగి సూపు చాలా బాగుండిందనమాట. ఏం లేదు నాన్న నార్మల్గా మామూలు సూప్ అయితే వేడిగా అవుతావే. ఈ పిల్లలకి హెల్తీగా ఇంట్లో చేసి పెడితే నచ్చదు, కానీ బయటివి మాత్రం బాగా నచ్చుతాయి. మామూలుగా బయట సూప్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి ఎప్పుడన్నా మేము తెచ్చుకొని చేసుకుంటాం అనమాట. ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి ఇంట్లోనే ఇట్లా రాగి సూప్ అయితే చేశాను. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా బాగుందన్నమాట. అంటే రాగి పిండితో తయారు చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో ఏమో. రాగి జావ తాగుతాం కానీ ఇట్లా కూరగాయలన్నీ వేసుకొని ఇట్లా ఎప్పుడూ చేసుకోలేదు, ఫస్ట్ టైం అనమాట చేయడం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. మీరు కూడా ఈ రాగి సూప్ని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? రాగి సూప్ తాగిన ఒక 45 మినిట్స్కి డిన్నర్ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది. నేను ఒక పక్క క్యాబేజీ కర్రీ చేస్తూ ఉన్నాను, అత్త అయితే రొట్టె చేస్తూ ఉంది. మామూలుగా అయితే నేనే చేస్తాను, ఇంకా ఆ రోజు ఎందుకు అలసిపోయినట్టు అనిపించి అత్త మీరే చేయండి రొట్టె అంటే అత్త చేస్తుందన్నమాట. ఇంకా నలుగురం కూర్చొని ఇంకా ఒక చోట కూర్చొని అయితే తింటూ ఉన్నాము. ఈయనైతే ఇంకా రాలేదన్నమాట షాప్ నుంచి. చిన్ను కూరగాయలు అస్సలు తినడనమాట, అందుకే ఇద్దరం ఒకటే ప్లేట్లో తింటున్నాము. తనకి సపరేట్గా పెట్టించాను అనుకో, రొట్టె తినేసి కూరంతా అట్లనే మిగిలిస్తాడనమాట, ఉత్త రొట్టె తినేస్తాడు. అందుకే ఇంకా ఇద్దరం ఒకటే ప్లేట్లో కూర్చొని ఇంకా బలవంతాన ఆయనకి తినిపిస్తూ ఉన్నానమాట. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకున్నాను. ఆలోపు ఈయన కూడా వచ్చాడనమాట. తనకి రొట్టె చేసేసి ఇంకా స్టవ్ అరగంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. వంట రూమ్లో ఒక కొత్త వస్తువు అయితే వచ్చి కూడా 1 మంత్ అవుతుందిలేండి, అది మీరు గమనించారో లేదు. ఆ కొత్త వస్తువు గురించి ఇన్స్టాగ్రామ్లో అయితే తెగ కామెంట్లు పెట్టేవాళ్ళనమాట. ఆ కామెంట్లని భరించలేకే, అంటే అలా ఉండకూడదేమో నిజమేమో అని చెప్పేసి ఆ కొత్త వస్తువుని అయితే కొన్నాము దీపావళికి అనమాట. ఆ కొత్త వస్తువు ఏంటో గుర్తించారా? గుర్తించింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? లేకపోతే నేనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి రాత్రి దాకా నా డే ఇలా గడిచిందనమాట. నేను చేసిన మష్రూమ్ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రాగి సూప్ కూడా, ఈ వింటర్ సీజన్లో రాగి సూపు హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా తప్పకుండా చేసుకొని తాగండి. ఓకేనా? ఓవరాల్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాము. ఆ వ్లాగ్లో ఖచ్చితంగా మీకు హెల్తీగా టేస్టీగా ఉండే రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? అంతవరకు ఉంటా మరి, బాయ్.